హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను కాకరకాయతో ఈ చిన్న చిన్న కాకరకాయలతో కాకరకాయ ఫ్రై అయితే చేశాను. ఇది కాకరకాయ ఉల్లికారం, ఇది స్టఫ్ లాగా చేశాను. చాలా టేస్టీగా ఉంది. మరి ఈ కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. మనం ముందుగా ఈ కాకరకాయలను అయితే వాటిపైన పీల్ అయితే తీసేసుకోవాలి. అవి తీసుకుంటేనే చేదు కూడా ఉండదు, మంచిగా ఉంటుంది పీస్ కూడా. అలా తీసుకున్న తర్వాత 2 టైమ్స్ అయితే వాటర్ వేసుకొని కడుక్కుందాం. ఇలా మంచిగా 2 టైమ్స్ వాటర్లో కడిగితే వాటికి ఉన్న గ్రీన్ కలర్ మొత్తం పోతుంది, మంచిగా ఉంటుంది నీట్గా. ఆ తర్వాత మనము చాకు తీసుకొని దాంతో పైన కాట్ల లాగా పెట్టుకోవాలి. అలా చేసుకొని లోపల ఉన్న సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి. ఆ సీడ్స్ తీసుకున్న ప్లేస్లో మనం చేసుకున్న కారం పొడిని మాత్రం ఇందులో పెట్టుకోవాలి. అందుకని మనం ఈ విధంగా కాట్లు పెట్టుకోవాలి. వాటికి ఉన్న తోకలు కూడా అలానే ఉంచాలి. కింద సైడ్ కొంచెం తీసేస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా అన్నీ చేసుకున్నాము. ఇప్పుడు ఇలా చేసిన కాకరకాయలని ఒక కడాయి పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్, ఇంకా పసుపు, కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఒక నిమ్మకాయలో 1 సైడ్ పీస్ ఉంటుంది కదా, దాన్ని ఆ రసం మొత్తం ఈ వాటర్లో పిండేసుకోవాలి కాకరకాయలకు తగ్గట్టుగా. ఈ మరుగుతున్న నీళ్ళలో మనం ఈ కాకరకాయ ముక్కల్ని మాత్రం వేసుకోవాలి. ఈ కాకరకాయలని మంచిగా ఉడకనివ్వాలి. చూడండి, ఇలా కలర్ అయితే చేంజ్ అవుతుంది ఉడికినప్పుడు. 2 సైడ్స్ అయితే మనం మంచిగా ఇలా ఉడికించుకోవాలి ఈ వాటర్లో. తర్వాత మనం ఆలోపు అయితే వీటికి కారం పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూడండి, నేను స్క్రీన్ పైన టెక్స్ట్ చేశాను కదా, అవన్నీ చూడండి ఏమేమి వేసానో. వీటన్నిటిని మాత్రం వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వీటిని అయితే నేను వేయించుతున్నాను. ఒక స్టవ్ పైన ఇవి ఉడుకుతున్నాయి, ఇంకో పైన మాత్రం స్టవ్ పైన మనం వాటిని అయితే వేయించుకుంటే సరిపోతుంది. ఈ కాకరకాయలు మాత్రం చూడండి మంచిగా ఉడుకుతున్నాయి. ఆలోపు అయితే నేను వాటిని వేయించుతున్నాను. మంచిగా అవి కొంచెము వేయించుకున్న తర్వాత వాటిని పొడి చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మంచిగా వేయించుకోవాలి. నేను నువ్వులు, ఎండు కొబ్బరిని అయితే నేను వేసుకోలేదు, ఎందుకంటే నాకు అవి అవైలబుల్ లేవు. అందుకని అయితే నేను వాటిని స్కిప్ చేశాను. ఉంటే మీ దగ్గర వేసుకోండి, అవి లేకపోయినా కూడా పర్లేదు. ఈ విధంగా అయితే నేను మంచిగా వీటిని వేయించాను. వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టుకున్నాను. వీటిని కొద్దిగా అయితే మనం చల్లారనిద్దాం. ఇవి చల్లారే లోపల మనకి కాకరకాయలు అయితే ఉడికిపోయాయి కదా, ఇప్పుడు ఆ ఉడికిన కాకరకాయలను అయితే పక్కన పెట్టుకుందాం, ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా చేయడం వల్ల మనకు చేదు కొంచెం కూడా ఉండదు, పీస్ కూడా చాలా బాగా ఫ్రై అవుతుంది. ఇంకా రిమైనింగ్ వాటర్ ఏమైనా ఉంటే మనం ఇలా కాకరకాయని ప్రెస్ చేస్తే వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం ఇందులోకి ఆనియన్ కూడా తీసుకోవాలి. ఆనియన్కి కూడా కొంచెం ఆయిల్ వేసుకొని మనం అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకుందాము. మనము వేయించుకున్న పప్పులు అన్నీ ఉన్నాయి కదా, వాటిని మనం బ్లెండర్లో వేసుకుందాం. జార్లో వేసుకొని మనం అయితే గ్రైండ్ చేసుకుందాము. చూడండి, మంచిగా మనం పొడి చేసుకోవాలి. ఏ విధంగా గ్రైండ్ చేస్తున్నాను, ఏమేమి వేస్తున్నానో ఇప్పుడు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ పప్పులన్నిటినీ మనం ఒక రౌండ్ గ్రైండ్ చేశాక మళ్ళీ మూత తీసుకొని చూసి ఇప్పుడు అందులో మనం కావాల్సినవి అయితే యాడ్ చేసుకోవాలి. కారం వేస్తున్నాను. కారం అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మనము. చూడండి, మనకు సరిపడా కారం అయితే వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. ఇంకా తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ అయితే పట్టింది, వేసుకున్నాను. మీరు కూడా మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 2-3 వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. వెల్లుల్లి మొత్తం పొట్టు తీయాల్సిన అవసరం లేదు, చివర్లు తీసేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనము ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ వేసుకొని అయితే మనము గ్రైండ్ చేసుకొని ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి, లైట్గా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఫ్రై చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే నేను వీటిని పక్కన పెట్టాను గ్రైండ్ చేసి. ఆ తర్వాత మనం ఈ కాకరకాయలు ఉన్నాయి కదా, వీటిపైన ఎక్స్ట్రా వాటర్ ఉంటే మాత్రం నేను తీసేస్తున్నాను. వాటర్తో చేస్తే ఫ్రై బాగుండదు, ఇంకా మొత్తం వేరేలాగా ఉంటుంది కర్రీ. అది మనకి పొడి కూరలాగా కాకుండా మొత్తము గ్రేవీ కర్రీ లాగా అయిపోతుంది ఇలా వాటర్ ఉంటే. అందుకని వాటర్ అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా కొంచెం స్క్వీజ్ చేస్తే వాటర్ అయితే బయటికి వచ్చేస్తుంది. చూడండి, ఇలా వాటర్ మొత్తం తీసేసుకొని కాకరకాయలను అయితే ఇలా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ పొడిని అయితే నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, ఆనియన్స్, ఇంకా వెల్లుల్లి, కారం, మనం వేయించుకున్న పప్పులు ఇవన్నీ కలిపి మనం పొడి చేసుకున్నాం కదా. ఇప్పుడు పొడిని మాత్రం మనం ఈ కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. మనము లోపల సీడ్స్ తీసేసాం కదా కాకరకాయల్లో, ఆ సీడ్స్ తీసేసిన ప్లేసుల్లో మనం ఈ పొడిని మాత్రం స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో అయితే మనం ఫ్రై చేసుకోవాలి కాకరకాయలని.
ఆనియన్స్ వేయించడం కోసం అయితే ఆయిల్ వేసాను కదా, ఆ ఆయిల్ సరిపోతే మాత్రం వేయనవసరం లేదు. ఇంకా ఎక్స్ట్రా పడితే మాత్రం ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ మంచిగా కాకరకాయలని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులో మనము పోపు గింజలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు కొద్దిగా వేగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. ముందే వేస్తే అవన్నీ మాడిపోతాయి, పోపు గింజలు కరివేపాకు, అందుకని అవి కొంచెం వేగినాక వేసుకోవాలి. ఇంకా మిగిలిన పొడి ఉంది కదా, ఈ పొడిని కూడా మనము ఇందులోనే కలిపి మంచిగా వేయించుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేలాగా అయితే వేయించుకుందాం. చూడండి, కొద్దిగా పచ్చివాసన పోయేలాగా కొంచెం డ్రై అయ్యేలాగా మనము వేయించుకుంటే సరిపోతుంది. కాకరకాయలు ఈ పొడి కానీ మంచిగా వేగాయి. చూడండి, చాలా బాగా ఉంది, కలర్ఫుల్గా కూడా ఉంది. కాకరకాయలు మాత్రం తింటుంటే అస్సలు చేయదు కొంచెం కూడా లేదు. కాకరకాయలు తినని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఈ కాకరకాయ పచ్చడి ఇంకా ఈ కాకరకాయ పూర్ణం కూడా నేను 2 ఒకే రోజు చేశాను. ఈ అన్నంలో ఇవన్నీ కాగానే పెట్టుకొని తింటుంటే మాత్రం చాలా బాగా అనిపించింది టేస్ట్. కారం ఉప్పు కానీ కారం కానీ 2 మంచిగా సరిపోయాయి. కాకరకాయ పచ్చడిలో కానీ ఇంకా ఈ పూర్ణంలో కానీ చాలా బాగా సరిపోయాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి.